సత్య, ఏంటి మూడిగా ఉన్నావు? పావని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? లేదు సార్, నేనే పాపని ఇబ్బంది పెడతానేమోనని భయంగా ఉంది. వాట్? అవును సార్, అమ్మా అమ్మా అంటూ పాప నాతో అటాచ్మెంట్ పెంచుకుంటుంది. ఫ్యూచర్లో నేను తనకి దూరం అయితే ఆ పెయిన్ తట్టుకోగలదా? నువ్వెందుకు దూరం అవుతావు? ఏ రోజు వరకే మీరు ఆలోచిస్తున్నారు, నేను ఫ్యూచర్ ఆలోచించి వర్రీ అవుతున్నాను. రేపో మాపో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకుని తీసుకుపోతే పాప నాతో పెంచుకున్న అనుబంధం ఆవిరైపోదా? తన కళ్ళల్లో కనిపించే ఆనందం మళ్ళీ మీరు చూడగలరా? ఆ తప్పు నాది కాదా? అందుకే మంచో చెడో, సాయమో స్వార్థమో నాకే తెలీదు, కానీ నేనొక నిర్ణయానికి వచ్చాను. లీగల్గా పావనికి నన్ను తల్లిని చెయ్యండి. మీ వైఫ్గా మీతో లైఫ్ పంచుకోకపోవచ్చు, ఆ పాపకి తల్లిగా తన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ హ్యాపీగా బతికేస్తాను. నీ ఆలోచన కరెక్ట్ కాదు సత్య. ఓ వయసు మళ్ళినవాడు వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే లిటరల్గా ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేశాడనమాట. రేపు సొసైటీ అదే ఉంటుంది. నాకు లేని అబ్జెక్షన్ ఈ సొసైటీకి ఎందుకు? దాన్ని నేను కేర్ చేయను. చెయ్యాలి, ఎందుకంటే మనం ఈ సొసైటీలోనే బతుకుతున్నాం. బ్రతుకుతున్నంత మాత్రాన దానికి బానిసవ్వాలా? మనం చేసే పని ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా ఒకరికి మంచి జరుగుతుందనే తృప్తితో చెయ్యాలి. తప్పులనేవి చేయడంలో కాదు సార్, మనం చూసే విధానంలో ఉంటుంది. పావనిని లైఫ్లో అమ్మ అని ఏడవకుండా చూడండి సార్. సార్ సార్ ఏమైంది సార్? సార్ డాక్టర్, నథింగ్ టు వరీ, కోలుకుంటారు. థ్యాంక్ యూ. రామ్, ఫ్రెండ్ వైఫ్, జస్ట్ 1 minute. ఓకే. ఏంటి ఇక్కడికి వచ్చావు? కార్లో జానకి ఉంది. చూసే వచ్చాను. ఆ ముసలాడి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాను. ఏమన్నాడు? హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. ఐసీయూలో ఉన్నాడు. ఓకే ఓకే, నాకు తెలిసిన రిజిస్టర్ ఉన్నాడు, నేను అతనికి ఫోన్ చేసి చెప్తాను. అతను నీకు ఫామ్ ఇస్తాడు. ఎలాగైనా ముసలాడి చేత ఆ ఫామ్ మీద సంతకం పెట్టించు, మిగతాది అతనే చూసుకుంటాడు. అడ్రస్, వాడితో మ్యారేజ్ అయినట్టు లీగల్గా ప్రూఫ్ ఉండాలి, అప్పుడే మనకి ప్రాపర్టీ దక్కుతుంది. నువ్వు అర్జెంటుగా ఆ పని చూడు. ఓకే. సిస్టర్, ఏమైంది? సెకండ్ స్ట్రోక్ వచ్చింది. ఐఎమ్ సారీ, హీ ఈజ్ నో మోర్. ఏయ్, ఎవరు నువ్వు? ఈ ఇంట్లో ఎందుకున్నావు?
పాపని చూసుకోవడానికి. ఓ ఆయావా, ఇక నీతో పని లేదు. పాపకి అత్త మావయ్యలం మేము వచ్చాం. నీ జీతం సెటిల్ చేసుకుని వెళ్ళిపో. ఆఫీస్లో శరత్ గారు పియ్యని. అయితే వెళ్ళి ఆఫీసులో ఉండు. చూసారుగా, ఈ ఇంటితో నీకు ఏ రిలేషన్ లేదని పిచ్చిది. దానికేం తెలుస్తుంది? ఇక నువ్వు బయలుదేరమ్మా. గెట్ అవుట్. ముందు ఈ పిచ్చిదాన్ని పట్టుకోండి. ఇక బయటికి నడు. ఆగమ్మా, నడవాల్సింది మీరు. మేము శరత్కి అక్కా బావలం, ఈ ఆస్తికి వారసులం కాదు. ఇదైన స్వార్జితం. అయితే ఈ చిట్టి తల్లిని చూసుకునే హక్కు ఉండదా మాకు? అంత ప్రేమన్న వాళ్ళు ఇంతకాలం ఏమయ్యారు? మీ గురించి తెలిసే శరత్ గారు మిమ్మల్ని దూరంగా పెట్టారు. ఆ మాట అడగడానికి నువ్వెవరు? మీ శరత్ ఫ్రెండ్ గా అలా అడిగా. ఇప్పుడు శరత్ లాయర్ గా చెప్తున్నాను. తన యావదాస్తిని సత్య పేరు మీద రాశాడు. పాపక గార్డియన్ సత్య. వీల్నామాలో అలానే రాస్తుంది. ఇక మీరు వెళ్ళచ్చు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీస్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. పదవే. అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో. నీ తమ్ముడు పాలిసి అదేగా. పద పద. సత్య గారు, ఇవిగో డాక్యుమెంట్స్. ఇది మీ పేరున పర్సనల్ లెటర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. యాహూ! ఏయ్ మెంటల్, నువ్వెందుకే గెంతుతున్నావు? నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. గెంతవే గెంతు. గెంతే ఛాన్సు మళ్ళీ రాదు నీకు. కంగ్రాచులేషన్స్. పక్కకి విసిరిన బాల్ పాయింట్కి తగిలినట్టు తాళి కట్టకపోయినా ఆస్తంతా నీకే రాశాడు. స్టూడెంటే అదే. మొత్తానికి సాధించావు. ఆ పిచ్చి పిల్లను కూడా తప్పిస్తే లైన్ క్లియర్. ఏయ్ మెంటల్ దానా, ఏంటా మీద పడ్డావు? కాస్తుంటే ల్యాప్టాప్ కింద పడి పగిలేది. అమ్మ బొమ్మ అని దగ్గరకొస్తే చంపేస్తాను. పోయి ఆయమ్మని అడుగు. అయితే వచ్చే వరకు సైలెంట్ గా కూర్చో. సౌండ్ వచ్చిందా జాగ్రత్త. దాని తలనొప్పి నీకెందుకు? చంపేయ్, చంపేయ్. ఆకలిస్తుందా? హార్లిక్స్ తాగుతావా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే తాగు. పావని, నీ రూమ్ లో హార్లిక్స్ పెట్టాను, వెళ్ళి తాగు.
పూర్తిగా తాగేయాలి, సరేనా? ఆహా, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఒరే రామ్, త్వరలోనే నువ్వు కరోడ్పతి. అగు, ఇంకెప్పుడు కలవద్దని చెప్పానా? ఎందుకు వచ్చేక్కడికి? రిబ్బన్ కట్ చేసిన పరం డెవలప్ అవుతుంటే చూసిపోవడానికి ఆ పరంకి వెళ్తాం గాని ఇంకో చోటకి పోంగా. అంటే నాతో దొంగ జాతకం రాయించుకున్నావు, కుజుదోషం ఉందని చెప్పించుకున్నావు. దాంతో ఇంత పెద్ద కొంపకు అల్లుడై కోట్లు కొట్టేస్తున్నావు. మరి నా సంగతి ఏంటి? ఒక్క పైసా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. సరే, డైరెక్ట్ గా రంగారావు గారి దగ్గరికి వెళ్తాను. అయ్యా, లెక్క తప్పింది. అసలు లెక్క ఇప్పుడు తెలిసింది. అసలు ఆ కుర్రాడికి కుజదోషమే లేదంటాను. దాంతో అల్లుడు పరీక్షలో నీకు 50 మార్కులు కట్టవు. ఆ కుర్రాడిని ఒకసారి పిలవండి, సారీ చెప్తాను అంటాను. నిన్ను పిలుస్తారు, నువ్వు వస్తావు. నిన్ను చూసి షాక్ అవుతాను. వీడెవడు? వీడు గుణశేఖర్ కాదే అంటాను. వీడి పేరు రామ్. వీడో పెద్ద ఐటెం గాడు. డబ్బున్న ఆడపిల్లలకు వలవేసి మంచిగా నటించి 3 ముళ్ళు వేసేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఆస్తినంతా ఆశాంతం నాకేస్తాడు అని మసాలా దట్టించి మరీ చెప్తాను. దాంతో అల్లుడు పరీక్షలో మిగిలిన 50 మార్కులు కట్టు. ఓ, ఇవన్నీ తెలుసుకునే వచ్చావా? ఒకరిని భయపెట్టే ముందు ఆడి బలమేంటో, ఆడి బలహీనత ఏంటో, ఆడి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకోవాలిగా. వెళ్ళి చెప్పొస్తా. ఆగు. చెప్తే నీకు రాదు, నాకు రాదు. చెప్పకపోతే నాకొచ్చేదేంటో చెప్పు. 1 కోటి రూపాయలు. వినడానికి సౌండ్ బాగానే ఉంది. మోడీ గారితో ప్రాబ్లం. నగదు రహిత లావాదేవీలు బెటరు. ఈ పక్కనే మామిడి తోట చూశాను, కాబోయే మీ మామగారిదే. నా పేరున బాండ్ పేపర్ మీద గీయించే. అయితే అల్లుడయ్యే వరకు ఆగు. ఆగుతాను. ఆ తర్వాత నాకు యగనామం పెడితే సాక్షిగా నేనున్నానా? నా ఆస్తిని వాటాలు వేసుకొని పంచుకోవడానికి ఎవర్రా మీరంతా? ఎవర్రా? కొద్ది పరిచయం ఉన్నవాడు బాగున్నావా అని పలకరిస్తాడు, బంధుత్వం ఉన్నవాడు బాగోగులు చూస్తాడురా. నేను నా కూతురు నిన్ను మా కుటుంబంలో ఒకడు అనుకున్నాం కదరా. ఇంత నమ్మక ద్రోహం చేయడానికి నీకు మనసలా ఒప్పిందిరా? డిప్రెషన్ లో ఉన్న మా జానకి నీతో మాట్లాడుతూ ఆనందంగా కనిపించేది. మళ్ళీ మామూలు మనిషి అవుతుందని సంతోషించానురా. నీ నటనంతా నిజమని నమ్మి నా కూతుర్ని నీ చేతిలో పెట్టాలనుకున్నాను రా. నువ్వే లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్న మా జానకి నువ్వు చీటరం అని తెలిస్తే ఏమైపోతుంది? ఏమీ కాదు నాన్న. అమ్మా, వాడు అంతా విన్నాను. నేనేం కాను. వీడి మోసంతో మనుషులంటే ఏంటో తెలిసింది నాన్న. ప్రపంచంలో అసలు డబ్బక్కర్లేని మనుషులంటూ ఉండరు. డబ్బు మీద గౌరవం ఉండాలి, కానీ వ్యామోహం కాదు. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారి నువ్వు అసలు మనిషివే కాదు. ఏంటేంటి? కుజదోషంతో పెళ్లి కాలేదని వర్రీ అయిపోతున్న దానివి నిన్ను చూసి సింపతితో లవ్ చేస్తే నేను నీకు మనిషిలా కనిపించడం లేదా? సింపతి సహాయపడటానికే కాని ప్రేమించడానికి పెళ్ళాడడానికి కాదురా. అయినా నువ్వొక స్వార్థపరుడివి. నాన్నా, వీడిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. అర్జెంటుగా పంపించేయండి. ఇంకా నిలబడ్డారేంట్రా? పండిరా, పండే. పోయే ముందు నా స్నేహితుడి కొడుకు ఏం చేసావో చెప్పరా? అది నాన్ చెప్తాను. ఎంతగా నువ్వెవరో? అది ఈడు చెప్తాడు. డబ్బున్నోడుగా యాసం కట్టి మోసం చేస్తాను అంటూ నాకు ఆ డబ్బట్టు పోయిన మ్యాటర్ చెప్తాడేమో చూద్దాం. ఈడికి నన్ను జైలుకి పంపడం తెలిస్తే మనకి బెయిల్ మీద రావడం తెలుసు. బయటకొచ్చి ఈడి గురించి ఆరా తీసినాను. గుణశేఖర్ అన్నోడిని ఆసుపత్రిలో కోమాలో తొంగోబెట్టి ఆడి పేరెట్టుకుని మీ కొప్పలో దూరినాడని తెలిసినది. మీ కూతుర్ని మనువాడి మీ ఆస్తంతా తొప్పడానికి చూస్తున్నాడని ఇదిగో
ఇదిగో ఈ దొంగ జాతకాల వాడి వల్ల తెలిసినది. ఏరా నీ పాతలెవరు? సత్య గీసినవేంటి? ఇంకా వీడిక్కడే ఉంటే వీడి మాయ బతుకు గురించి ఏ వినాల్సి వస్తుందో. పడా ఆగలగా పరువున్నోళ్ళు గనక వాళ్ళు క్లాస్ పీకి ఒగ్గేసినారు. పగోణ్ణి సంపి పాత్ర వేస్తారు. ఒగ్గేసినాడు ఒరు పట్టుకోరా.